హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. చంద్రబాబు గారు కొత్తగా మళ్ళీ ఒక సిస్టమ్ తీసుకురాబోతున్నారు. ఈ సిస్టమ్ కూడా ప్రజల మీద కాస్త భారంగానే పడబోతుంది అని చెప్పేసి వార్త. P4 ఆ సిస్టమ్ పేరు. P4 అంటే ఏంటి? మనకు మామూలుగా P3 అంటే తెలుసు, PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఒకటి మనకు తెలుసు. ఇది కాకుండా P4 అని మరో సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇది ఏ విధంగా అమలు పరచబోతున్నారు, ఇది ఏ విధంగా ప్రజల మీద భారం పడబోతుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఎప్పుడైతే చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా ఒక విషయాన్ని అయితే ఆయన మెన్షన్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్ పెట్టినా ఖజానాలో డబ్బులు లేవు, ఇవి పథకాలు ఎలా అమలుపరచాలి, ఖజానాలో డబ్బులు లేవు, మాకు భయంగా ఉంది, ఖజానాలో డబ్బులు లేవు, అభివృద్ధి ఎలా చేయాలి. సో ఇదే పాట పాడుతూ వస్తున్నారు. శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. డబ్బులు లేని మాట వాస్తవమే అయినా కూడా ప్రభుత్వం ఆ గ్రాంట్లు అవన్నీ ఇస్తా అంది, కొన్ని అయితే అప్పులు ఇస్తా అంది గ్రాంట్ల బదులు. సో ప్రభుత్వంతో తగులాడో గొడవపడో ఏదో ఒకటి చేసి మొత్తానికి అక్కడి నుంచి డబ్బులు తేవాల్సింది పోయి ఏదో కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ప్రజల్లోనే అది క్రియేట్ చేయాలి, ఆ డబ్బులు ప్రజల నుంచే తేవాలన్న ఆలోచన అయితే ఇప్పుడు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇది కేవలం ఇంటర్నల్గా జరిగిన చర్చలను బట్టి బయటకు వచ్చిన ఒక వార్త మాత్రమే. అఫీషియల్గా ఇంకా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు, కానీ దాదాపు జరగచ్చు. ఎందుకంటే టోల్ గేట్స్కి సంబంధించి అయితే మనకు ఆల్రెడీ కొన్ని రకాల వార్తలు వాదనలు అన్నీ చూసాము. సో అదైతే క్లారిఫైడే. కాబట్టి ఈ టోల్ గేట్కి సంబంధించి మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగానే ఈ P4 అనే సిస్టమ్ ప్రకారం ఈ టోల్ గేట్స్ని తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు. అంటే గ్రామ స్థాయిలో మండలాలకి అలాగే జిల్లా కేంద్రాలకి కూడా రోడ్లు వేసి ఆ రోడ్లకు టోల్ గేట్స్ పెట్టి ఆ డబ్బులు వసూలు చేయడం అనేది ఒక సిస్టమ్ అయితే తెస్తున్నారు. ఇది ఈ ఫార్మాట్లో ఉందన్నమాట, P4 ఫార్మాట్లో. సో అంటే ప్రజల నుంచే డబ్బులు వసూలు చేసి దాన్ని కట్టడం, ఆ తర్వాత మళ్ళీ ట్యాక్సులు వేయడం, రెండు పద్ధతుల్లోనూ నడుస్తుంది. సో దీంతోపాటు సరే ఓకే, ప్రజల నుంచి ఎంతో కొంత తీసుకుంటున్నారు, కడుతున్నారు, బాగానే ఉంది. కానీ ట్యాక్సుల రూపంలో ఇక అదనంగా వేస్తూ పోతే అది చాలా ఇబ్బందికరమైంది. అలాగే అన్నా క్యాంటీన్లను కూడా వాటిని నడపాలా, మూసేయాలా, ఏం చేయాలనే పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. వాటిని నడిపించడం ఆయనకు యాక్చువల్గా ప్రెస్టేజ్ ఇష్యూ. గతంలో లేనిది గతంలో చంద్రబాబు గారు పరిపాలించిన టైంలో ఆయన ఒక ట్రేడ్ మార్క్గా తీసుకొచ్చిన పథకాల్లో ఇది ఒకటి. సో ఈ పథకాన్ని మూసేస్తే ఆయన మార్క్ అనేది పోతుంది. కాబట్టి దాన్ని సమర్థవంతంగా నడపడం కోసం మళ్ళీ తేవాలనేది ఆయన ఆలోచన. గత ప్రభుత్వం అయితే అన్న క్యాంటీన్లను మూసేసింది. అది నిజానికి కొద్దిగా రోడ్ సైడ్ కష్టపడే వాళ్ళకి, అలాగే లేబర్కి, అలాగే హార్డ్ వర్క్ చేసుకున్న వాళ్ళకి, కొంతమందికి అయితే కనీసం ఉండటానికి ఏమీ లేక రోడ్ సైడ్ మిగిలిపోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా తక్కువ ఖర్చుతో ఆహారం పెట్టడం జరుగుతుంది. సో చాలా మంచి కార్యక్రమం అది నిజానికి. అయితే దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు దీనికి నిధులు తక్కువయ్యాయి. దాంతో ఏ విధంగా చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు, అంటే ఇది టీడీపీ పోలిట్ బ్యూరో మీటింగ్కి సంబంధించిన ఆ చర్చల్లో భాగంగా చంద్రబాబు గారు ప్రతిపాదన చేశారట. అదేంటంటే P4 అనే ఫార్మాట్లో మనం దీన్ని నడిపిద్దాము అన్నా క్యాంటీన్ని అని. సో P4 అనే ఫార్మాట్ ఇక్కడ ఏ విధంగా అమలవుతుందంటే ఆల్రెడీ ప్రజల నుంచే డబ్బులు తీసుకొని దాన్ని నిర్వహణ చేయడం అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫిలాంథ్రఫీ టైప్లో చేద్దామనే ఆలోచన కావచ్చు. కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ప్రజలే ఇట్లా ఒక పథకాన్ని నడిపించడానికి వాళ్ళ చేతుల్లోంచి విరాళాల రూపంలో ఇంత డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వానికి అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడైనా విపత్తులు జరిగినప్పుడు, లేకపోతే ఏవైనా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ప్రజలు ఎంతో కొంత ఇస్తూ ఉంటారు, అలాగే కొన్ని సంఘాలు ఇస్తూ ఉంటాయి. ఇదంతా ఒక పద్ధతి. కానీ ఇప్పుడు దీంట్లో ఆ విధంగా చేయడానికి ఇది దీర్ఘకాలికంగా జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక టైం పీరియడ్కి పెట్టి తీసేసేది కాదు, అలా చేస్తూ ఉండాలి. మరి దీంట్లో సామాన్య ప్రజానీకం ఎంతవరకు ఉత్సాహం చూపిస్తారు? సో వాళ్ళు ఇచ్చే నిధులు ఎంతవరకు దీన్ని నెట్టుకురాగలుగుతాయి? ఒకవేళ వాళ్ళ నిధులు లేకపోతే ప్రభుత్వం ఒకవేళ ఆపేసే పరిస్థితి వస్తుందా? ఇట్లా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. నిజానికి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం అనేదే కాస్త ఇబ్బందికరమైంది. గత ప్రభుత్వం కూడా ప్రజలకి కొన్ని నిధులని పథకాల రూపంలో ఇస్తూనే మరోవైపు వాళ్ళకు పన్నుల రూపంలో, లేకపోతే కరెంటు బిల్లుల రూపంలో, లేకపోతే మరొక రూపంలోనూ అధికంగా వాళ్ళ మీద భారం పెట్టింది. దానివల్లే ఆ సీట్లు కూడా తగ్గిపోయాయనే వాదన వచ్చింది. సో మొత్తానికి ఇదే సిస్టమ్ని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అమలుపరచబోతున్నారు. ఖచ్చితంగా దెబ్బపడే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ప్రజలే తమ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేంత డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు కదా. ప్రజలకు ముందు మీరు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తే వాళ్ళకు వచ్చిన డబ్బును తిరిగి మళ్ళీ ఖర్చు పెడతారు కాబట్టి అది మళ్ళీ సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ప్రజల్లో ఆ డబ్బులు అనేవి ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది జరగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని సంఘాలు ఇప్పుడు కొన్ని చారిటీస్ ఉన్నాయి. ఇలాంటి చారిటీ సంఘాలు మాత్రం సోషల్ సర్వీస్ చేసేవి, అవి దీంట్లో ఏమైనా చొరవ తీసుకొని వాటి నిర్వహణలో కొంత వాళ్ళు బాధ్యత తీసుకొని, లేదా వాళ్ళు డబ్బులు ఇచ్చి కూడా చేయొచ్చు. అలాగే కొన్ని కార్పొరేట్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా చారిటీ కోసం కొన్ని సంస్థలు నడిపిస్తూ ఉంటారు, NGOs. వాళ్ళు కొంత నిధులు ఏమైనా సమకూర్చినా అది కూడా బాగానే ఉంటుంది. అంటే వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్గా
ఎవ్రీ మంత్ ఇంత లేదా ఎవ్రీ 1 ఇయర్కి ఇంత అని చెప్పేసి పర్మనెంట్ మెంబర్స్గా కంటిన్యూ చేస్తే అది కొంతవరకు ఓకే. కానీ ప్రతి చోట సామాన్యుల నుంచి వసూలు చేయాలంటే మాత్రం చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే లేకపోలేదు. ఇది మాత్రమే కాదు, ఇక తరువాత రాబోయే ప్రాజెక్టులు కూడా, ఈ రోడ్లు దాదాపు ఇవన్నీ వేయడానికి 40,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. సో ఇంత డబ్బుని ప్రభుత్వం జనరేట్ చేయడం కూడా చాలా రిస్కే, అంత ఈజీ పని అయితే కాదు ప్రజల నుంచి చేయడం. సో అలాగే మిగతా ప్రాజెక్టులకు కూడా ఇంతే డబ్బు ఇంతకన్నా ఎక్కువ డబ్బు అవసరమయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయి. సో మరి వాటన్నిటికీ ఎక్కడి నుంచి ప్రభుత్వం డబ్బు తెస్తుంది? వాటికి కూడా మళ్ళీ ఈ P4 అనే కాన్సెప్ట్లోనే చేయబోతుంది అనమాట. సో ఈ విధంగా ఒకటి కాదు, ఇప్పుడు ఒకటైతే సరే ప్రజలు సపోర్ట్ చేసి ముందుకెళ్తారు, కానీ ఒక 4-5 రకాల ప్రాజెక్టులు ఈ విధంగా P4 సిస్టంలో పెడితే అది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. సో చివరికి అది ఆ ప్రభుత్వానికి దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. కమ్యూనిస్ట్ నాయకుడు నారాయణ గారు కూడా ఈరోజు ఒక సెటైర్ వేశారు. ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వానికి త్వరలోనే మూడింది, ఈ చేస్తానని చెప్పేసి అనేక విషయాల్లో పెండింగులు పెడుతూ వస్తున్నారు, ప్రజలకు అన్ని దొంగ హామీలు ఇచ్చారని చెప్పేసి ఆయన కూడా విమర్శలు చేశారు. చూస్తూ ఉంటే అలాగే ఉంది. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తిరిగి వాళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చేసి అవి అమలు పెట్టడం. నిజానికి ప్రభుత్వాలు నడిచేదే ప్రజల డబ్బుతో, అది ఎవరూ కాదనరు. కానీ ఇక్కడ ఉన్న సిస్టమ్ వేరేగా ఉంది కదా, ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఈ ప్రజల ఆర్థిక స్థితిగతులు కావచ్చు, రాష్ట్రంలో డబ్బులు జనరేట్ అయ్యే పరిస్థితి కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ ఆయనకు ఆల్రెడీ తెలిసి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు అనేదే ఇప్పుడున్న బిగ్ క్వశ్చన్. సో ఆయన ఏం చేస్తారో చూడాలి. కానీ బీహార్కి మాత్రం ఈ విధంగా జరగలేదు. బీహార్కి రోడ్ల ప్రాజెక్టుల కోసం 26,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మన దగ్గర మాత్రం P4 అనే కాన్సెప్ట్ను అమలుపరచుకోండి అని చెప్పేసి కొత్త విధానం తీసుకొస్తున్నారు. నిజానికి ఈ PPP కాన్సెప్ట్లోనే కొన్ని తలనొప్పులు ఉన్నాయి. PPP కాన్సెప్ట్లోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పబ్లిక్కి ఎంత చేరుతుంది చివరికి దాని నుంచి వచ్చే ప్రాఫిట్ నుంచి అనే డౌట్ అయితే చాలా పెట్టుబడుల రూపంలో ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. కానీ దానికి సరైన సమాధానం అయితే లేదు. ఇప్పుడు ఆర్టీసీలో కూడా